ప్రైవేట్ అన్న ఒక్క పీనే పబ్లిక్ సత్యం. ప్రైవేట్ అనేది ఉండదు. ఏం లేదు. ఓకే, పబ్లిక్ ఎక్కడ ఉండరంటారు దాంట్లో. ఓన్లీ ప్రైవేటే. పార్ట్నర్షిప్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే. ప్రైవేటే శాసిస్తుంది. ప్రైవేటే మొత్తం అంతా. ప్రైవేటే శాసిస్తుంది. ఓన్లీ ఒక పీ గురించి మనం ఆలోచించాలి ఎప్పుడైనా సరే. అంతే. సో అంటే మెడికల్ కాలేజీల వ్యవహారంలో కూడా అదే జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రైవేటీకరిస్తే కూటమి ప్రభుత్వానికి చాలా ఎక్కువ వ్యతిరేకత, అసంతృప్తి వచ్చింది ఏదైనా ఉంటే మొదటి విషయం అదే. కాదండి, ఇప్పుడు మొత్తం ప్రైవేటీకరిస్తే గనక గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే దాన్ని ఎవరు భరిస్తారు? డాక్టర్లు ఎంతమంది ఉంటారు? పేదలు ఎంతవరకు అక్కడికి వెళ్ళి సౌకర్యాలు అవైల్ చేసుకోగలరు? ఖచ్చితంగా అందరూ కూటమి పార్టీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ పీపీపీ మోడల్ను వ్యతిరేకించారు. మరీ ముఖ్యంగా వైద్య కళాశాలలకు సంబంధించి. అది కూడా కాకుండా ప్రభుత్వ రంగంలో పెట్టిన వాటిని, కొత్తగా పెట్టే వాటికి అనుమతి ఇస్తానంటే అది వేరే. అది కూడా కాదు, పెట్టిన వాటిని ఒక ఏడాది సీట్లు వదులుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, దీని మీద చాలా తీవ్ర నిరసన వచ్చింది. వైఎస్ఆర్ పార్టీకి కొంచెం ఊపిరి వచ్చింది, మళ్ళీ మనం చేయొచ్చు అంటే అదే. అప్పటి వరకు తిట్లు, కేసులు ఇవే సరిపోయినాయి. అది వచ్చాకే మళ్ళీ సంతకాలు, ఇది కొంచెం ఈ మార్గంలోకి ఒకటి వచ్చారు. వైసీపీని వదిలేండి. నిన్న వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి, మాజీ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే, మొన్న ఆరుద్ర స్టాంప్ విడుదల చేశారు హైదరాబాద్. నిన్న వెళ్ళాం మేము. ఆరుద్ర మీద ఒక పుస్తకం వేసాం. ఆరుద్ర గారితో నాకు బాగా ఉంది. రామలక్ష్మి గారి ఇంటర్వ్యూ కూడా నాకు చాలా ఇవన్నీ. ఆయనకు ఒక పుస్తకం ఇచ్చాను. ఆయన చదివి వెంటనే లేఖ రాశారు. మళ్ళీ బాగుంది, దాంట్లో అభిప్రాయాలు ఇవి ఇట్లాంటివి. అంటే అంత జాగ్రత్తగా ఉంటారు. చంద్రబాబు నాయుడుతో ఆయన సన్నిహిత్యం అది తెలిసిన విషయమే. ఆయన నిన్న ఏమన్నారు, పథకాలు, సంక్షేమం ఇట్లాంటివి, విద్య, వైద్యం, తిండి ఇలాంటి విషయాల్లో తప్ప ఎన్నికల కోసం చాలా విచక్షణరహితంగా ఇచ్చి వాటి కోసం అప్పులు తెచ్చుకోవడం న్యాయం కాదన్నారు. మీరు వైద్యం అనేది అండర్లైన్ చేసుకోండి. వైద్యం అనేది ప్రభుత్వమే కల్పించాలి. వైద్యం కోసం ఆసుపత్రులు అక్కడ అన్ని సదుపాయాలు పెట్టి ప్రజలకు సేవ చేయాలన్నారు. పీపీపీకి ఇది ఒక విధంగా పీపీపీ మీద చేసిన వ్యాఖ్య కదా. సుజాతారావు గారు, కేఎల్ రావు గారు అమ్మాయి జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పీపుల్స్ హెల్త్ మూవ్మెంట్ ఆమె నడుపుతుంటారు. ఆమె మొన్న హిందూలో సంపాదకి అని రాస్తూ పబ్లిక్ హెల్త్ కు పీపీపీ మోడల్ అక్కర్లేదు, అది అంత మంచిది కాదు ఆరోగ్యకరంగానే ఆమె రాశారు. అంటే సుజాతారావు గారి దగ్గర నుంచి వెంకయ్య నాయుడు గారి వరకు చెప్తున్నారు. ఇంకా గతంలో జగన్ వ్యతిరేకించి ఇటు వచ్చిన పివి రమేష్ ఆరోగ్య శాఖ కొంతకాలం ఆయన అలాంటి వాళ్ళు చెప్తున్నారు. జన విజ్ఞాన వేదికలు, వైద్య సంఘాలు చెప్తున్నాయి. అసలు వైద్యం వైపున పీపీపీ ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి కదా. ఇంకేముంది. కాబట్టి వెంకయ్య నాయుడు కూడా ఆమోదించలేదు. దాన్ని పట్టుకొని అది చేయాలి, అది చాలా గొప్ప విషయం. సత్యకుమార్ గారేమో వెంకయ్య నాయుడు గారి శిష్యుడే వాస్తవానికి. ఆరోగ్య శాఖ మంత్రి, అచ్చంగా శిష్యుడు. మనం నెల్లూరుకి వెళ్తే ఏ ఒక్కరికంటే ఎక్కువ సత్యకుమారే కనిపిస్తాయి మనకు. ఆయనేమో గట్టిగా ఈ చంద్రబాబుతో ఉన్నారు కాబట్టి ఆయన సమర్థిస్తున్నారు. కానీ నా పాయింట్ ఏమంటే, రోడ్ల దగ్గర నుంచి ఆసుపత్రుల వరకు కూడా ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ పరం చేస్తామంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో తీసేస్తానంటే ఒక తీరు, మిమ్మల్ని తప్పకుండా జైల్లో పెడతాను. నిజంగా జైల్లో ఎలా పెడతాడు, దానికి ఏ చట్టాలు ఒప్పుకుంటే అది మనకు తెలియదు. కానీ ఆయన భయపెట్టాడు కాబట్టి వీళ్ళు రావట్లేదు. నిజంగా ఎవరు రాలేదు టెండర్లకు. దీనిలో రాజకీయ ప్రశ్న, శాసన ప్రశ్న రెండు వస్తాయి. రాజకీయ ప్రశ్న ఏంటంటే, ఇంత 94% ఆధిక్యతతో కూటమి పాలన చేస్తున్నప్పుడు 11 సీట్లు కూడా లేని, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి భయపెడితే ఎందుకు అంత భయపడుతున్నారు ప్రశ్న వస్తుంది కదా. అంటే కాదు, దాంట్లో నైతికత ఎంతవరకు ఉందనే విషయం వాళ్ళకి తెలియాలి కదా. ప్రజలు మెచ్చడం లేదు, దానికి వ్యతిరేకత వచ్చిందని బాగా అర్థమైంది. అందుకని కలెక్టర్ల సమావేశంలో కూడా పీపీపీ ఎంత అవసరమో చెప్తున్నారు. ఒక తారక మంత్రమా పీపీపీ అనేది? ఏమన్నా 2000 మనము 1900 ఏమన్నా జరిగిందా ఇట్లా ఎక్కడ పీపీపీ పద్ధతిలో ఏదన్నా? ఎందుకండి, ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కదా జనార్దన్ రెడ్డి ప్రభుత్వం క్యాపిటేషన్ ఫీజులకు నిర్ణయం తీసుకుంటే, ఆయన కుటుంబానికి కూడా ఒక కాలేజీ, వాళ్ళకి ఆల్రెడీ విద్యా సంస్థల సంప్రదాయం ఉంది కదా నెల్లూరు జిల్లాలో, వీళ్ళకు నేదురుమల్లి వాళ్ళకు. ఆ అంశం మీదే ఆయన రాజీనామా చేశారు. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు విద్యార్థి యోజన ఆ కార్యాచరణ సమితిలో ఒక సభ్యుడు, నాయకుడు కూడా ఆయన.
తెలుగు యువత తరఫున. తెలుగు యువత అధ్యక్షుడిగా చేశారు. సో అసలు జనార్దన్ రెడ్డి ప్రభుత్వం ఆ పాయింట్ మీదే దిగిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందుకని ప్రైవేట్ మోడల్ అనే దాన్ని యథాలాపంగా, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రపంచ గ్లోబలైజేషన్ వచ్చింది, విజన్ 2020, ప్రైవేట్ విజన్ అనేది అదేమి ఏ దేశానికి మేలు చేయదు. ప్రైవేట్ విజన్ వాళ్ళు చేసుకుంటే ప్రైవేట్ రంగమే వద్దా ఉండాలి. ఇదేమీ మన దేశం ఏమీ సోషలిస్ట్ దేశం ఏం కాదు కాబట్టి ప్రైవేట్ రంగము, ఇన్వెస్టర్స్, కార్పొరేట్స్ ఉంటారు, అది వేరే విషయం. కానీ దాని అర్థం ప్రతిదానికి మరి అమరావతిని కూడా ప్రైవేట్ పరం చేస్తారా? నిర్మాణం అది పెద్ద మాట అవుతుంది. రాజధాని ప్రైవేట్ పరం చెయ్యరు, కానీ ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చుకున్నాం కదా. అంతే కదా. అది ప్రపంచ బ్యాంకు ఒక టీముని పెట్టింది. ఎస్, ప్రతి దాని మీద యూజర్ దానికి మళ్ళీ మేము ఇచ్చిన అప్పుకు మళ్ళీ మాకు ఎలా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక అప్పు అడిగానంటే మీరు ఎలా కడతారు చూపించాలి కదా. అడుగుతారు కదా. వాళ్ళు వీళ్ళు చెప్పారు అమరావతిలో ఇన్ని ఉన్నాయి, ఇట్లా జరుగుతుందని. ఇది కాదు, మీరు వీలైన ప్రతి చోట కూడా దీని మీద మళ్ళీ ప్రజల నుంచి తీసుకోగలగాలి. అందులో ముఖ్యమైనది యూజర్ ఛార్జెస్. అది రోడ్లు కావచ్చు, కొన్ని సదుపాయాలు కావచ్చు. ఇది చేస్తారంటే చేస్తామని చెప్పారు. ఇది దశల వారే, అది కూడా మీరు మొదటి దశ పూర్తి చేస్తేనే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విడుదల చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సమయంలో ఐ థింక్ 2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏతో సమావేశం అవుతున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, కేటాయింపులు చేస్తారు. అంటే అమరావతిలో మిగతా వేటి కంటే ముందు ఈ కార్పొరేట్ కేటాయింపులు, భూముల కేటాయింపులు ఇవి భారీ ఎత్తున జరుగుతున్నాయి. అందులో వేరే సందేహం లేదు. చాలా ఆశ్చర్యకరంగా విశాఖపట్నంలో, అమరావతిలో కూడా హోటళ్లు కట్టడానికి, హోటల్స్ కట్టడానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఇవ్వడం ఇదివరకు ఎప్పుడు లేదు. ఇప్పుడు రూపాయలకి చాలా మంది ఏం ప్రశ్నిస్తున్నారంటే, గూగుల్ అనేవాడు హైదరాబాద్ లో ఇన్ని కోట్లు పెట్టి భూమి కొన్నాడు, అతనికి మీరు విశాఖపట్నంలో భారీ ఎందుకు ఇవ్వాలి నామినల్ గానే ప్రశ్న సత్వా గానీ, అవును, ఇంకో అనేక కంపెనీలు ఉన్నాయి, ఒక 6 డజన్ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎందుకు ఇస్తున్నారు మనం ఇక్కడ భూమి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం అంటే, కాదు మన రాష్ట్రానికి అందరూ రావాలి కాబట్టి అది ఇదని. వాళ్ళ అవసరం కోసం వస్తారు, రాయితీలు కల్పించండి, అది వేరే విషయం. కానీ అంతే కదా. కాబట్టి ఈ పీపీపీ మోడల్ నేను ఇందాక అన్నట్టుగా పిఈ మోడల్ అనేది ప్రైవేట్ ఆఖరుకు ఇవి ఏదో భూములు ఇవ్వడం కాకుండా ఉన్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ మోడల్ కిందకి మార్చేటంత పరిస్థితి వచ్చింది. ఇది చాలా ఇబ్బందికరమైంది. దీన్ని కాదంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షం వాళ్ళు తిట్టుకోవడం, దాన్ని పక్కన పెట్టండి. అనకాపల్లిలో సిపిఎం నాయకుడు ఆయన అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్, ముందస్తుగా. ఎవరిని చేస్తారని ముందస్తుగా? ఏదైనా ప్రమాదకరమైన వ్యక్తులను, ప్రజలతో నిరసన తెలిపేవాళ్ళు, ధర్నాలు, ఉద్యమాలు చేసి వాళ్ళు ఎలా పీడీ యాక్ట్ కింద పెట్టాల్సి వచ్చింది? అంటే పీ మోడల్ అనేది పీకి డి కలిసింది. ఇక్కడ పీకి డి కలిసింది. ఎస్, ఈ పీ మోడల్ అనేది ఆఖరికి పీడీ మోడల్గా మారిపోయింది. అది చాలా. కానీ ఈ రోజుల్లో, ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి భోగాపురం వ్యవహారం మీద ఎందుకంత రచ్చ జరుగుతుందండి? భోగాపురం నిజంగా ఎవరి మాడ్యూల్ అని అంటారు? అది క్రెడిట్ వార్ అంటున్నారు కదా. అదే క్రెడిట్ వార్ అని అంటున్నారు. నేను అదే అన్నా మొన్న. పరకాల ప్రభాకర్ గారు, మేము మాజీ జడ్జి గారు, రజనీ గారు కూడా వచ్చారు ఆ రోజు. ఓకే, ఓట్ చోర్ కాదు ఇది, ఓట్ హార్ ఓట్ చోర్ సర్ మీద చేస్తాయి. అలాగే క్రెడిట్ వార్ కూడా అంతే. వాళ్ళు క్రెడిట్ చోర్ అంటే వీళ్ళు క్రెడిట్ చోర్ అని క్రెడిట్ వార్ లాగా తయారైంది. సరే, ఒకటి గుర్తించాలండి. ఇప్పుడు మన చర్చలో ఏదైనా వచ్చిందంటే, మీరు ప్రశ్న అడిగినందుక, నేను జవాబు చెప్పినందుకంటే ఏం చెప్తారు? కలిస్తేనే ఒక ఇంటర్వ్యూ. అంతే కదా. అంతే కదా. ఇప్పుడు అలాగే ప్రభుత్వాలు కూడా ఒక కంటిన్యూషన్. అంతకుముందు 2014లో వైసీపీ వ్యతిరేకించింది. మళ్ళీ 2019కి వచ్చేసరికి దానికి నిధులు కావాలి, కొంచెం ఆలోచన. అవును, చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ లెక్కలోకి వస్తారు కదా. మీరు అన్నారు పలికేడిది భాగవతం మాట, పలికించేది వాడు రామభద్రుడు అన్నట్టుగా అసలు కట్టేది వాడు గ్రంథి మల్లికార్జునరావు, జిఎంఆర్ వారు. అవును, జిఎంఆర్ ఇక్కడ అప్పటికి ఇప్పటికి కంటిన్యూషన్. చిన్న తేడాలు, సమస్యలు వచ్చినా అధిగమించి వాళ్ళు కట్టారు. అంతేకాకుండా మా ప్రాంతానికి నేను ఏదో ప్రత్యేకించి చేయాలని కూడా నాకు ఉందని ఆయన కొంచెం సెంటిమెంటల్ కూడా చెప్పాడు. ఆయన కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ అది నడుస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో శృతి మించి, ఏదో మాట వరుసకు మేమంటాం వేరు, కానీ శృతి మించి అసలు ఆ
విమానాశ్రయం వచ్చిందని ఆనందించే అవకాశం కూడా ఇవ్వకుండా క్రెడిట్ వార్లాగా మార్చేస్తే ఏం ఉపయోగం అండి? ఏమవుతుంది? జగన్ చేసాడు, మేము చేసామంటే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇస్తున్నారు కదా ఇతరులకు ఆ క్రెడిట్ ఎంతో కొంత. అవును. ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలం మీదైనా వాళ్ళదైనా ఏం మాయమైపోదు కదా. కాబట్టి ఖచ్చితంగా భోగాపురానికి కూడా అంత భూమి అవసరమా, విశాఖపట్నం ఉన్నప్పుడు అవసరమా, ఇలాంటి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఏదైనా అధికారం మీ దగ్గర ఉంది, విధానం తీసుకున్నారు, కట్టేశారు, ఎవరు వ్యతిరేకించలేదు కదా. కాబట్టి భోగాపురం అనేది నిన్న నాకు ఎవరో మామూలు అక్కడ ఆ ప్రాంతం పిల్లలు కనబడితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు, చాలా వెల్కమ్ సార్, మాకు మా ప్రాంతానికి అది గేమ్ చేంజర్ అవుతుంది ఇట్లా అని. సో దానికి మేము చేయాల్సింది, నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్టుగా సమాధానం ఒకటి ఆహుతి ఇచ్చాను అన్నట్టుగా మేము చేయాల్సింది మేము చేసామని చెప్పే బదులు వాళ్ళు చేయలేదు, మేమే చేసాం వాళ్ళు చేయలేదు, అవసరమా సరే? భోగాపురంలో ఫైనల్ స్టేజ్. ఇప్పుడు ఉదాహరణకు విమానాశ్రయం ఉంటుంది, శంషాబాద్ తీసుకోండి, భోగాపురం ఎందుకు? దానికి శంకుస్థాపన, భూములు, అనేక విషయాలు చంద్రబాబు హయాంలో జరిగి ఉండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి హయాంలో అది పూర్తయింది. ఎవరికి ఇందులో నేనే అంటే మళ్ళీ రాజశేఖర ఎవరిని ఎవరు కాదు అనలేదు అప్పుడు ఆ రోజున. నేను చెప్పేది అది, ఎవరికి ఉండేది వాళ్ళకి అది ఉంటుంది. పివి నరసింహరావు హైవే ఉంది, మరి ఆయన పెట్టాడు, అది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది ఓపెనింగ్ అయింది. వెల్ అండ్ గుడ్. కాబట్టి ఇదేదో ప్రభుత్వం అలా అనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమాన్ని నువ్వు ఈ రోజున తల్లికి వందనం అని చెప్పి మరి మీరు మార్చుకుని మీరు చేస్తున్నప్పుడు అది క్రెడిట్ మీకు అవుతుందా లేకపోతే ఇప్పుడున్న పార్టీకి అవుతుందా? ఇలాంటి చాలా మంది ఆలోచిస్తారు కదండి ఆ రకంగా కూడా. అందుకనే ప్రభుత్వాలను పార్టీలకు ప్రభుత్వాలకు తేడా లేనట్టుగా ఆలోచించడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. రైట్. అది నేను అందుకు ప్రేమికులు మారుతారు కానీ ప్రేమ శాశ్వతం అంటారు. ఒకసారి అనార్కలి ఇది ఉండొచ్చు, ఇంకోసారి జవానీ దివానీ ఉండొచ్చు, ఇంకోసారి రఫూ చక్కర్ ఉండొచ్చు, ఇంకోసారి బాబీ ఉండొచ్చు.